దేశంలో ఉన్న కొందరు మంది వేస్ట్ గాన్ల వల్ల కావచ్చు, లేదా వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న కొద్దిమంది వేస్ట్ గాన్ల వల్ల కావచ్చు, ఈ బక్రీద్ పండుగకు చాలా డిస్టర్బ్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు. మతాల మధ్యలో చిచ్చు పెట్టి ఏదో సాధిద్దామని రాజకీయ నాయకులు, ఎస్పెషల్లీ ఇప్పుడు ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా కానీ, ఎక్కడ మనం న్యూస్ చూసినా కానీ ఇదే 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 జరుగుతుంది. ఈ బక్రీద్ రోజు ఏదో అల్లర్లు గొడవలు సృష్టించేసి ఆ సింపతి మొత్తము హిందూ వాళ్ళకు వచ్చేలాగా ముస్లింల వాళ్ళు ఏదో చేసేస్తున్నారని, క్రిస్టియన్ వాళ్ళు ఏదో చేసేస్తున్నారు దేశాన్ని అని ఒక చెడ్డ పేరు వాళ్ళకు వచ్చేటట్టు తయారు అనుకున్నారు. కానీ ఇప్పుడు చూడండి, అక్కడ ఆవులన్నీ రోడ్ల మీద పెట్టుకొని ఉన్నారు హిందువులు, ముస్లిం వాళ్ళు కొంటలేరు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే, ఎవరైతే గోమాత గో రక్షకులు అని చెప్పేసి మన మెహదీపట్నం వరంగల్లా అల్చల్ చేసి అర్ధరాత్రి రోడ్ల మీద పోతుంటే డీసీఎంలు ఆపుతారు కదా, ఇలాంటి వ్యక్తులు, అక్కడ ఉన్న వ్యక్తులు వాళ్ళు కొనుక్కోవాలి. వాళ్ళు కొనుక్కొని తీసుకుపోయి సాదుకోవాలి, వాటి పాలు మంచిగా అమ్ముకోవాలి, బతకాలి, వాటికి మంచి గడ్డి వేసి చూసుకోవాలి. లేదంటే గో సంరక్షణ వాటిలలో వదలాలి. ఆ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి అక్కడ వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి కొంటాడు. ఇక్కడ ఉన్న నాయకులు, ఎమ్మెల్యేలు ఎవరైతే డీసీఎంలకు లారీలకు అడ్డుపడి ముస్లిం వాళ్ళని బెదిరించి ఇదంతా కాపాడుతున్నామని కొద్దిమంది రోడ్ల మీద అలచల్ చేస్తారు కదా, కొన్ని పార్టీల పేరుతో, కొన్ని కార్యకర్తల పేరుతో, కొన్ని సంఘాల పేరుతో. వాళ్ళు కొనుక్కొచ్చుకోండి, వాడిని కొనుక్కొచ్చుకొని మీ ఇంటికాడ షెడ్ వేసి మంచిగా సాదుకోండి, పుణ్యం వస్తుంది మీకు, ధర్మం న్యాయం మీరు కరెక్ట్గా వాటి మీద నిలబడితే అవి చేసి చూపెట్టండి, నిరూపించండి మీరు. అంతేగాని ఎవరినో రోడ్ల మీద ఫోటోలను బెదిరించి ఏదో పార్టీలు పెట్టుకొని ఏదో మత విద్వేషాలు క్రియేట్ చేసి బలహీనులపై దాడులు చేయడం కాదు రాజకీయం.